నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట్లు. ఈరోజు నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న ఒక వస్తువు తీసుకున్నానండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది నా చిన్నప్పటి నుంచి ఉన్న ఆశ, కళ ఏమన్నా అనుకోండి, బట్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అదైతే చిన్న వస్తువే, పెద్ద విషయమేం కాదు, బట్ నాకు టైం రాలేదు. ఇప్పుడు వచ్చినట్లుంది ఆ టైము. సో ఆ వస్తువు తీసుకున్నాను. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా మందికి అది చిన్నదో పెద్దదో ఏదో ఒక వస్తువు తన లైఫ్లో తీసుకోవాలనుకుంటారు. బట్ టైం రాకనో కుదరకనో ఆ వస్తువు మాత్రం తీసుకోవాలనుకున్నా తీసుకోలేరు. అలాంటిది మీ లైఫ్లో ఏదైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నేను తీసుకున్న వస్తువు గురించి ఏ మాత్రం అవగాహన లేదు, ఏమీ తెలీదు. ఇప్పుడు నేను వీడియోస్ చూసో లేదా ఫ్రెండ్స్ని అడిగో ఏదో రకంగా అయితే తెలుసుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు నేనేం తీసుకున్నాను. ఇదేంటంటే చూడండి, స్టిచ్చింగ్ మెషిన్. నాకు చిన్నప్పటి నుంచి స్టిచ్చింగ్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. బట్ నేను 8th క్లాస్ వరకే మా ఇంట్లో చదువుకున్నాను. రిమైనింగ్ టైం అంతా హాస్టల్లోనే చదువుకునేదాన్ని. సో నాకు ఈ స్టడీస్లో హాస్టల్లో ఉంటూ ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం అదంతా కుదరలేదు. బట్ చాలా ఆశగా ఉండేది. బట్ ఒకటి అనుకునేదాన్ని, నాకు ఆడపిల్ల పుడితే మాత్రం ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ మెషిన్ కొనుక్కోవాలి, స్టిచ్ చేయాలి అనుకునేదాన్ని. నాకు అలాగే ఆడపిల్ల దక్షిత పేరు. సో ఇప్పుడు నేనైతే ఫైనల్గా స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నాను. నేను దాని గురించి చెప్తాను, నేను ఏ మిషన్ తీసుకున్నాను అని చెప్పి. అలాగే నేను దీని గురించి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత, నాలాగా అవగాహన లేకుండా మిషన్ తీసుకోవాలని ఆశగా ఉండే వాళ్ళకి మాత్రం చెప్తాను దాన్ని ఎలా యూజ్ చేయాలో. ప్రజెంట్ అయితే నాకేం తెలియదు. ఇది తీసుకున్నప్పుడు మనం డెమో బుక్ చేసుకోవచ్చు, వాళ్ళు వచ్చి డెమో ఇస్తారు. నాకైతే డెమో అయిపోయింది. ఇప్పటి వరకు అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు యూజ్ చేయడం. యూజ్ చేస్తాను, త్వరలో యూజ్ చేస్తాను. అది ఎలా చేస్తున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతకీ నేనేం మిషన్ తీసుకున్నానంటే, ఉషా జానూమ్ డ్రీమ్ స్టిచ్. ఇది నాకు వచ్చేసి 10,000 పడింది. అమెజాన్లో బుక్ చేసుకున్నాను. చూడండి, ఇది నేను తీసుకున్నాను అనమాట. ఇది బేసిక్ మోడల్ ఎలక్ట్రిక్ మెషిన్. యాక్చువల్లీ నేను వచ్చేసి మన పాతకాలం నాటి ఐరన్ మెషిన్ ఉంటుంది కదా, అదే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే దానికి డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు వస్తుంది, చూడడానికి బాగుంటుంది యాంటిక్ లాగా. సో అది తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇది మా సొంత ఇల్లు కాదు, రెంటెడ్ హౌస్. మేబీ షిఫ్ట్ అవ్వచ్చు, ఇల్లు చేంజ్ అవ్వచ్చు, లేదా ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళొచ్చు. సో అప్పుడు తీసుకెళ్లడం, ట్రాన్స్పోర్టేషన్ అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది పోర్టబుల్, జస్ట్ ఒక బాక్స్ లాగా మనం ఎక్కడికన్నా క్యారీ చేసుకోవచ్చు ఇందులో పెట్టుకొని. సో ఇది తీసుకున్నాను. సో ఆఫ్టర్ డెమో అయితే నాకు ఈజీగా అనిపించింది. బట్ నేనైతే ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత ఈజీయా కష్టమా అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఉషా జానూమ్ డ్రీమ్ స్టిచ్ మెషిన్ తీసుకున్నాను. ఇందులో టోటల్ 14 టైప్ ఆఫ్ స్టిచెస్ ఉంటాయంట. అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్, మనం హోమ్ డెమో మనమే బుక్ చేసుకోవాలి కాల్ చేసి. తర్వాత డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా ఇందులో ఉంటాయి. బాబీస్ కానీ, డిఫరెంట్ ఫుడ్స్ కానీ, అవన్నీ ఇందులోనే ఇస్తారు. అండ్ మనకి 2 years వారంటీ కూడా ఉంటుంది దీనికి. అలాగే మనకి ఫ్రీ క్లాసెస్ కానీ ట్యుటోరియల్స్ కావాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, దాంట్లోకి వెళ్తే ఫ్రీగా మనం నేర్చుకోవచ్చు అంట కూడా. దీనికంటే మనకి యూట్యూబ్లో చాలా మంది స్టిచ్చింగ్ నేర్పిస్తున్నారు. అలాంటి వీడియోస్ చూసి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. చూద్దాం నేను ఎంతవరకు నేర్చుకుంటాను. సో ఇప్పుడు ఇది ప్రోడక్ట్. నేను తీసుకున్న మిషన్ అయితే ఇది మీకు కనిపిస్తూ ఉండొచ్చు మోస్ట్లీ. చూడండి, ఇక్కడ 14 స్టిచెస్. అన్నీ మనం ఈజీగా సెట్ చేసుకోవడానికి కుదురుతుంది ఈ నాబ్ యూస్ చేసి. ఈరోజే దీన్ని ఓపెన్ చేశాను, అందుకే చిన్న బొట్టు కూడా పెట్టుకున్నాను. సో దీన్ని కవర్ చేసుకోవడానికి మనకు ఒక కవర్ కూడా ఇచ్చారనమాట. మనం యూస్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ప్యాక్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక హ్యాండిల్ ఇచ్చారు క్యారీ చేయడానికి. జస్ట్ ఒక చిన్న సూట్ కేస్ లాగా మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళవచ్చు.
ఫైనల్‌గా నా విష్ లిస్ట్‌లో అయితే ఒకటి నేను ఫుల్‌ఫిల్ చేసుకున్నాను. నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నా అన్నమాట దీన్ని తీసుకోవడం వల్ల. ఇది యూజ్ చేస్తానా, యూజ్ చేయనా అనేది సెకండరీ. బట్ నా కోరిక, నా చిన్నప్పటి కోరిక మాత్రం నేను నెరవేర్చుకున్నాను. నేను 2 టైమ్స్ ప్లాన్ చేసుకున్నాను గూడా స్టిచ్చింగ్ క్లాసెస్ తీసుకుందామని చెప్పి. ఫస్ట్ సారి హాస్టల్‌కెళ్ళిపోయాను నేర్చుకోవాలనుకున్నప్పుడు. సెకండ్ సారి నేను స్టిచ్చింగ్ క్లాసెస్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నాకు దక్షితతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సో, నేనింకా క్లాసెస్ తీసుకోలేదు. సో, ఈసారి మాత్రం క్లాసెస్ తీసుకున్నా, తీసుకోపోయినా మెషిన్ మాత్రం తీసుకోవాలనుకున్నాను. సో, ఫైనల్‌గా అయితే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరన్నా బుక్ చేసుకున్న వాళ్ళు హోమ్ డెమో ఎలా బుక్ చేసుకోవాలి, లేదంటే ట్యుటోరియల్స్ ఎలా చూడాలి అనే డౌట్ ఉంటే మాత్రం మనకి కామెంట్స్‌లో మెసేజ్ చేయండి. నేనైతే అందరి కామెంట్స్ చదువుతాను, రెస్పాండ్ అవుతాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ వచ్చేసి చాలా చిన్న ఛానల్. నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఈ వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంక నుంచి నేను వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియో చూసి ఎంతో కొంత ఒక్కళ్ళకి ఇద్దరికన్నా యూజ్ అయ్యే కంటెంటే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇదే ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.